దేవాలయానికి చేరుకుంటుంది. అందులో ప్రవేశించగానే విగ్రహం ఇలా మాట్లాడుతుంది. నీకేం కావాలి? నా భర్త చెవిటి, గుడ్డి మరియు అవిటివాడు. నాకు మీ సహాయం కావాలి. తప్పకుండా. అయితే ముందు నా కాళ్ళు అక్కడ ఉన్న నూతిలో ఉన్న నీటిని తీసి కడగాలి. కానీ దానికి ఒక షరతు. మొత్తం నూతిలో ఉన్న మొత్తం నీటితో కడగాలి. అప్పుడే నేను నీకు సహాయం చేయగలను. అలాగే తల్లి అంటూ సింహం ఇచ్చిన మహిమగల వస్త్రాన్ని నూతిలో వేసింది. నూతిలో వేయగానే నీళ్లన్నీ ఆ వస్త్రం పీల్చేసుకుంది. ఆ వస్త్రాన్ని తీసుకుని వచ్చి విగ్రహం పాదాల దగ్గర ఒకసారి పిండింది. మొత్తం నూతిలో ఉన్న నీళ్లతో ఆ విగ్రహం శుభ్రమైపోయింది. ఇదిగో కమల, ఇప్పుడు నా విగ్రహం చేతి నుండి ఒక నీటిధార వస్తుంది. ఒక చిన్న సీసాలో ఆ నీటిని పట్టుకొని నీ భర్త కళ్ళపై చల్లితే అతనికి కళ్ళు వస్తాయి. నీకు ఇంకేమైనా కావాలంటే లోపలికి వెళ్ళు, లేదా క్షేమంగా బయటికి వెళ్ళిపో. కమల విగ్రహం చెప్పినట్లుగానే ఆ నీటిధార ఒక సీసాలో పట్టింది. కమల ఇంకొక విగ్రహం ఉన్న గదిలోకి వెళ్ళింది. ఏం కావాలి నీకు? కమల మొదటి విగ్రహం దగ్గర చెప్పిందే చెప్పింది.